ఇంకొక కీలకమైన అంశం, నిన్న కేసీఆర్ బయలుదేరి వెళ్ళిపోయారు ప్రజల్లోకి, మిర్యాలగూడ సభతోటి ఒక సభ స్టార్ట్ చేశారు. అయితే హరీష్ రావు అదేవిధంగా రేవంత్ రెడ్డి సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఏకకాలంలో చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. మీరు చేయకపోతే సీఎంకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని ఒక సవాల్ విసిరారు. వాళ్ళిద్దరూ ఈయన సవాల్ విసురుతాడు, ఆయన ప్రతి సవాల్ విసురుతాడు. ఒక ఆయనకి ఇంకొక ఆయన షాడో లాగా పనిచేస్తున్నాడు తప్పితే వాళ్ళు ఏం చేసిన లేదు. మీడియాలో ఫస్ట్ పేజీలో స్పేస్ ఆక్యుపై కోసం చేస్తున్న ప్రయత్నం. హరీష్ గారు చెప్పాలి, నువ్వు ఆర్థిక మంత్రిగా పనిచేసినావు కదా, రెండోసారి ఆర్థిక మంత్రి అయినావు కదా, అప్పుడు 5 సంవత్సరాల్లో ₹1,00,000 రుణమాఫీ నువ్వు చేసినావా హరీష్ గారు? అప్పుడు నువ్వు ₹1,00,000 రుణమాఫీ చేయలే. 10 ఏళ్ళ అధికారంలో నుండి ₹1,00,000 రుణమాఫీ చేయడం మీకు ఎట్లయితే చేత కాలేదో, ఈయన 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కూడా ఈయన 2 లక్షలు రుణమాఫీ చేయడు. ఎందుకంటే ఈయన ప్రభుత్వం నడవాలంటే పొద్దుగలైతే ఢిల్లీకి పోయి రోజు 2,000 కోట్ల రూపాయలు బాకీ తెచ్చుకుంటా ఉన్నాడు. ఆయనే చెప్తుండ్రు రేవంత్ రెడ్డి, ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలు నేను మిత్తి కట్టిన పాతలు చేసిపోయిన అప్పులకు అని చెప్పి, మిత్తిలు కట్టడానికే పైసలు లేని ఆయన 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తాడు? ఆగస్టు అనేది ఒక బూచి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆపేందుకు ఇటు కాంగ్రెస్ మాట్లాడింది, ఇటు హరీష్ మాట్లాడింది, ఇవే రాసుకోవాలి. మిగతా వాళ్ళకి మీడియాలో స్పేస్ ఉండకుండా ఉండేందుకు ఉత్తర కుమార ప్రగల్భాలు. ఇద్దరు రిజైన్ చేసి మళ్ళీ పోదామని చెప్పారు 6 నెలల తర్వాత, అప్పుడు చూసుకుంటారు. 10 ఏళ్లలో ₹1,00,000 రుణమాఫీ బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది. ఇలా ఆయన 10 నెలలు కాగానే నువ్వు చేయి, నువ్వు రాజీనామా చేయి, ఇవన్నీ ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసి పార్లమెంట్ ఎన్నికలలో గెయిన్ అవుతుంది తప్ప గణాంకాలు ఏందో ఆర్థిక మంత్రిగా చేసిన హరీష్ గారికి తెలియదా? కేసీఆర్ గారు కూడా నిన్న మాట్లాడుతూ 12 సీట్లు ఇస్తే సర్కారు మెడల్ వంచుతా, జనం తరపున పోరాడి పనులు చేస్తానని కేసీఆర్ అన్నారు. మీరు కేసీఆర్ జిల్లా కారు 16 ఢిల్లీలో సర్కార్ అని రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అందరు స్లోగన్స్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడే సారు కారు 16 అంటే 14 సీట్లు ఉన్న వాళ్ళని 9 సీట్లకు తెచ్చింది తెలంగాణ సమాజం. ఇలా సారు లేడు, కారు లేదు, ఇంకేం లేదు. ఇలా 12 సీట్లు ఎందుకు వస్తాయి? ఏం చేస్తారు వీళ్ళకి సీట్లు ఇస్తే? ఎవరు నీ ఎంపీ క్యాండిడేట్లు? రియల్ ఎస్టేట్ చేసే వెంకటరామరెడ్డి, లేకపోతే కోళ్ళ ఫాములు నడిపే రంజిత్ రెడ్డి, లేకపోతే ఫార్మా కంపెనీ నడిపే ఎంఎస్ఎన్ రెడ్డి, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసే వేమి నరసింహారెడ్డి, లేకపోతే బిల్డింగ్లు కట్టే నామా నాగేశ్వరరావు. వీళ్ళకి ఎప్పుడన్నా తెలంగాణ అనే పదం తెలుసా? ఎన్నడన్నా వీళ్ళు జై తెలంగాణ అని కొట్లాడిన వాళ్ళ? నువ్వు రంజిత్ రెడ్డికి ఇస్తే 2 పౌల్ట్రీ ఫామ్లు అయినా, ఆయన 4 పౌల్ట్రీ ఫామ్లు చేసుకునే, సోనీ ట్రావెల్స్ ఆయన ప్రభాకర్ రెడ్డికి ఇస్తే ఆయన 10 బస్సులు ఉన్నాయి, ఆయన 100 బస్సులు చేసుకునే. వీళ్ళు ఎన్నడూ తెలంగాణ కోసం మాట్లాడిర్రు. ఇలా నీకు 12 ఎంపీలు ఇస్తే నువ్వేం చేస్తావు? పోయినసారి 9 ఎంపీలు ఉంటే ఏం చేసినావు చెప్పు?